తౌహీద్ మీద ఉంటే ఏ విధంగా 313 మంది అవిశ్వాసులను, ఏ విధంగా 1000 మంది అవిశ్వాసులను 313 మంది విశ్వాసులు జయించారో ఆ విధంగా తౌహీదే గనక మనలో ఉంటే, నిజమైన విశ్వాసం మన హృదయంలో ఉంటే గనక, అవిశ్వాసులు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నప్పటికీ కూడా, విశ్వాసులు 100 మంది ఉన్నప్పటికీ విశ్వాసులదే పై చేయబెడతాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ నిద్ర లేచినప్పటి నుంచి షిర్కులో కూరుకుపోయి, నీకు దర్గాలంటే ఎందుకింత పిచ్చి, దారాలంటే ఎందుకింత ప్రేమ, ఈ తాయితులు మూఢనమ్మకాలంటే ఎందుకింత పిచ్చి, ఏ ముస్లిం కుటుంబంలో చూసిన గుమ్మానికి ఇంత మూట ఏలాడుతూ ఉంటుంది. అల్లాహను నమ్మవలసిన విధంగా వాటిని నమ్ముతూ అల్లాహ్ మద్దతు నాకు లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది? చేసేది దరిద్రపు పనులు చేస్తూ అల్లాహ్ మద్దతు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక చోట బయానిస్తున్నాను, సిగరెట్ల గురించి, బీడీల గురించి, తంబాకు, ఖైనీల గురించి చెప్పాను. సోదరులు అన్నారు, గురువుగారు మీరు వాటి గురించి ఎందుకు చెప్పారండి? ఈ మజీద్ ముతవల్లే ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నాడు, అవన్నీ అమ్ముతా ఉంటాడు, ఆయన కోపడతాడు అట్టడి, మీరు చెప్పకూడదని అన్నారు. అస్తగఫిరుల్లా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కుల్లు ముష్కరిన్ హరాం, మత్తు కలిగించే ప్రతి చిన్న విషయం కూడా హరాం అని చెప్పారు. మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు బోధించిన విషయాలు మేము ఉమ్మతుకు బోధిస్తున్నాం. అంటే మజీద్ ముతవల్లి కిరాణా కొట్టు పెట్టుకొని సిగరెట్లు, బీడీలు అమ్ముతున్నాడని ధర్మాన్ని దాచిపెట్టాలా? ఇన్నల్ హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఅతి అమాలినా మన్ యహ్దిహియల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అమ్మా బాద్. فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطيع الله ورسوله فقد فاز فوزا عظيما. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభం. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం తెలుగులో ముస్లిం సమాజంలో మార్పు రావాలి. సోదరులారా, నేడు ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసినా ప్రపంచకపు వినాశనాలు, విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దేశాల మధ్యన యుద్ధాలు, తుఫాన్లు, భయంకరమైనటువంటి భూకంపాలు, అలాగే కొత్త కొత్త ఎప్పుడు విననటువంటి జబ్బులు, ఇవన్నీ కూడా మనుషులను బెంబేలెత్తిస్తున్నాయి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరి తరపు నుంచి వస్తున్నాయి? అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో 32వ సూర 21వ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, వలనుదియకన్నహుం మినల్ అదాబిల్ అద్నా దూనల్ అదాబిల్ అక్బరి లఅల్లహుం యర్జిఊన్. మేము పెద్ద శిక్షను తీసుకొని వచ్చే ముందు చిన్న చిన్న శిక్షల ద్వారా మేము భయాన్ని రుచి చూపిస్తాము. ఈ విధంగానైనా మీరు మారతారేమోనని ఏమంటున్నాడు అల్లాహ్ ఇందులో?
పెద్ద శిక్షను మీ మీదకు తీసుకొని వచ్చే ముందు చిన్న చిన్న శిక్షల ద్వారా మేము హెచ్చరిస్తున్నాము, భయపెడుతున్నాము. కారణం ఏంటంటే మీరు ఈ విధంగానైనా సరే మీరు మారతారని అని అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు. కావున నేడు ప్రపంచంలో ఎన్నో వినాశనాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎందుకు మనపై తీసుకొస్తాడంటే మనము మారాలని, మనల్ని మనం సంస్కరించుకోవాలని, చెడులను, పాపాలను, నీతి బాహ్య చేష్టలను వదిలిపెట్టేసి రుజుమార్గం వైపునకు రావాలని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ విధంగా మన వైపునకు ఇలాంటివి పంపిస్తూ ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా 32వ సూర 22వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, వమన్ అజ్లము మిమ్మన్ ذుకిర బిఆయాతి రబ్బిహి సుమ్మ అరద అన్హా ఇన్నా మినల్ ముజ్రిమీన ముంతకిమూన్. మీరు అల్లాహ్ యొక్క భయంతో అల్లాహ్ వైపునకు మరలాలి. తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు, ఆయన స్పష్టమైనటువంటి ఆధారాలతో సహా మీ వద్దకు ధర్మాన్ని పంపాడు. అయినా కూడా ఎవరైనా విముఖత చూపితే అలాంటి వారి నుండి మేము, అలాంటి దుర్మార్గుల నుండి మేము ప్రతీకారం తీర్చుకుంటామని అల్లాహ్ తాలా చెప్పాడు. కావున ఖురాన్ హదీసుల యొక్క జ్ఞానం నీ వద్దకు వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? మారాలి. ఖురాన్ హదీసుల జ్ఞానం నీ వద్దకు వచ్చిన తర్వాత నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి, చెడును వదిలిపెట్టాలి, మంచి వైపునకు మరలాలి. ఒకప్పుడు ఖురాన్ రాకముందు అరేబియా దేశాలు ఎలా ఉండేవి? మంచికి చెడుకు తేడా తెలిసేది కాదు. పాపానికి పుణ్యానికి ఎలాంటి వ్యత్యాసం ఉండేది కాదు. జంతువుల వలె నీతిని మరిచి, నిజాయితీని మరిచి, మంచికి ఆమడ దూరంలో, చెడుల్లో, పాపాల్లో, అజ్ఞానంలో, అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి జాతుల పైన ఖురాన్ అవతరించిన తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ బోధించిన తర్వాత ఏ విధంగా మారారు? ప్రపంచం దుష్టులో వాళ్ళు ఒక హీనులు, వారి ఒక నీచులు. అలాంటి వారు ఖురాన్ గ్రంథాన్ని చేతబట్టిన తర్వాత ఏ విధంగా వారు మారిపోయారు? ప్రపంచాన్ని ఏలే రాజులు, చక్రవర్తులు అయ్యారు. అల్హమ్దులిల్లా. అందుకే అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, మా వాక్యాలను ఎవరైతే విశ్వసిస్తారో వారిని మేము కరుణిస్తాము, ఎవరైతే మా వాక్యాల పట్ల విముఖత చూపుతారో అలాంటి దుర్మార్గుల నుండి మేము ప్రతిఫలం తీసుకుంటాము అని అల్లాహ్ తాలా చెప్పాడు. ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. కావున సోదరులారా, ఏ జాతి అయితే అల్లాహ్ అనుగ్రహాలను మరిచిపోయి అల్లాహ్ పట్ల, ప్రవక్త పట్ల అవిధేయతకు పాల్పడుతుందో ఆ జాతి పైన అల్లాహ్ సుబ్హానహు తఆలా తప్పకుండా శిక్షలు అవతరింపజేస్తాడు. సోదరులారా, అల్లాహ్ తాలా ఖురాన్లో అంటున్నాడు 14వ సూర 7వ వాక్యంలో, వయిత్తఅదన రబ్బుకుం లఇన్ షకర్తుం లఅజీదన్నకుం వలఇన్ కఫర్తుం ఇన్ అదాబి లషదీద్. మీరు కృతజ్ఞతగా మసలుకోండి, అల్లాహ్ మీకు ఇంకా మరింత అత్యధికంగా ప్రసాదిస్తాడు. అంటే మీరు కృతజ్ఞతా భావంతో ఉండండి, అల్లాహకు అత్యధికంగా థ్యాంక్స్ చెప్పుకోండి. తద్వారా అల్లాహ్ మీకు ఏం చేస్తాడు? ఇంకా మరింత అనుగ్రహిస్తాడు. ఒకవేళ మీరు గనక ఆయన అనుగ్రహాల పట్ల కృతజ్ఞతకు, అవిధేయతకు పాల్పడ్డారో అల్లాహ్ సుబ్హానహు తఆలా కఠినంగా మీ పైన శిక్షను తీసుకొస్తాడు. విధేయతకు పాల్పడితే అనుగ్రహాన్ని కురిపిస్తాడు, అవిధేయతకు పాల్పడితే కఠినమైనటువంటి శిక్షను మీ పైకి ఆయన తీసుకొని వస్తాడు. సోదరులారా, ఎల్లలు దాటి, సముద్రాలు దాటి, అరేబియా నేల ఎక్కడ, ఇండియా ఎక్కడ, అంత దూరాన ఉన్నటువంటి ప్రాంతం నుండి నేడంటే గంటల వ్యవధులలో ఫ్లైట్లలో వెళ్ళిపోతున్నాం. కానీ ఆనాడు ఇస్లాం ధర్మ సందేశాన్ని భారతదేశానికి వ్యాపింపచేయడానికి ఓడలల్లో నెలల తరబడి ప్రయాణాలు చేసి భార్య బిడ్డలను, ఇల్లు వాకిలి, ఆస్తి ఐశ్వర్యాలు అన్ని వదిలిపెట్టి ఈ గడ్డ మీదకి వచ్చి ఇస్లాం ధర్మాన్ని బోధించారు. తద్వారా భారతదేశ ప్రజలు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. మనమంతా ఒక్కటే, మనందరి ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు అన్నటువంటి నినాదంతో ప్రజలందరూ కూడా ఇస్లాం ధర్మంలోకి వచ్చారు. అల్హమ్దులిల్లా. ఎప్పుడైతే 360 విగ్రహాలను ఆరాధించేటటువంటి ప్రజలు అరేబియా నేలలో ఎప్పుడైతే షిర్కును వదిలిపెట్టారో అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా వారిని ప్రపంచానికే చక్రవర్తులను చేసింది.
అలాగే భారతదేశంలో కూడా 1000 సంవత్సరాలు ముస్లింలు భారతదేశాన్ని పాలించారు. కానీ ఈ అధికారాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అల్లా కట్టబెట్టాడు. అల్లా ధర్మ సందేశాన్ని ప్రజలకు వ్యాపింపజేసినందుకు, అల్లాహ్ ధర్మంలో పోరాడి కష్టపడి పనిచేసినందుకు, అల్లాహ్ మార్గంలో ధనంతో ప్రాణంతో త్యాగం చేసినందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ పనికి ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1000 సంవత్సరాలు ఈ గడ్డను ముస్లిములకు అధికారంగా ప్రసాదించాడు. కానీ ఎప్పుడైతే అల్లాహ్ అనుగ్రహాలను మర్చిపోయి, ఎప్పుడైతే మెల్లమెల్లగా షిర్కు జొరబడిందో, ఎప్పుడైతే మెల్లమెల్లగా బిద్అత్ జొరబడిందో, ఎప్పుడైతే ప్రజల్లో ధనానికి ప్రాపంచిక వ్యామోహాలకి లొంగిపోయి ప్రపంచం వెనకాల పరుగులు తీశారో, అప్పుడు ఏ అధికారాన్ని అయితే అల్లాహ్ 1000 సంవత్సరాలు ఇచ్చాడో అదే అధికారాన్ని మళ్ళీ లాక్కున్నాడు, అదే అధికారాన్ని తీసేశాడు. కుర్చీకున్న కాళ్ళు విరగొట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మళ్ళీ దుర్మార్గులైన వాళ్ళు నాయకులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బానిసలుగా బతికే బతుకు వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అంటున్నాడు, ఎవరైతే స్వచ్ఛమైన తౌహీద్ మీద ఉంటారో వాళ్ళపైన అల్లాహ్ అనుగ్రహాలు ఉంటాయి. ఎప్పుడైతే విగ్రహారాధన, బహుదైవారాధన, షిర్కు అనేది మొదలవుతుందో ఆ జాతికి ఇంకా పతనం మొదలైనట్టే, ఆ జాతి ఇంకా అల్లాహ్ ఆగ్రహంలో చిక్కుకున్నట్టే, ఆ జాతి పైన అల్లాహ్ యొక్క శిక్షలు రావడం తథ్యం. కావున సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి దాదాపు 1400 సంవత్సరాలు పైబడుతోంది. ఆయన తర్వాత ఇంకే ప్రవక్త లేడు, ఆయన తర్వాత ఇంకే గ్రంథం కూడా రాదు. ఇక రానున్నది ప్రళయం మాత్రమే. మరి ఇలాంటి సమయంలో, ఇలాంటి తరుణంలో మనం ఏం చేయాలి? మనందరినీ పుట్టించినటువంటి ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు మరలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కావున ముస్లిం సమాజమా, మారాలి, మార్పు రావాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విగ్రహారాధన అయితే భూస్థాపితం చేసేశారో, ఏ సమాధుల ఆరాధనాలయాలను భూస్థాపితం చేశారో, ఏ అజ్ఞానాన్ని అయితే ఆయన తుడిపేశారో, ఇదే పని మనం కూడా ఇప్పుడు చెయ్యాలి. చేస్తేనే రక్షించబడతాం, చెయ్యకపోతే ఖచ్చితంగా అల్లాహ్ శిక్షలో మనము కొట్టుకుపోతాము. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? ప్రతి విగ్రహాన్ని పగలగొట్టమన్నారు, ఎత్తైన సమాధిని నేలమట్టం చేయమన్నారు. కానీ ఈరోజు అదే విగ్రహారాధన జోలికి వెళ్తున్నాం, అదే ఎత్తైన సమాధులను మొక్కుతున్నాం, అల్లాహ్ చెయ్యొద్దన్న పనికి పాల్పడుతూ అవిధేయతకు పాల్పడుతున్నాం. అల్లాహ్ పోవద్దన్నటువంటి ఆ పని జోలికి పదే పదే వెళుతూ కూడా అల్లాహ్ ఆగ్రహానికి గురవుతున్నాం. ఏ విధంగానైతే ప్రవక్తలు చెబుతుంటే వినకుండా జాతి అల్లాహ్ యొక్క శిక్షలను కొని తెచ్చుకునిందో, ఈరోజు ఇదే మెంబర్ మీద ఎంతోమంది పండితులు షిర్కును వదిలిపెట్టండి, షిర్కును వదిలిపెట్టండి, మూఢనమ్మకాలను వదిలిపెట్టండి అని గొంతు చించుకొని సంవత్సరాల తరబడి బోధన చెబుతున్నప్పటికీ కూడా హృదయాలలోకి ఒక్క వాక్యం కూడా జొరబడడం లేదు, చెవిదాటి మెదడులోకి ఒక్క వాక్యం కూడా వెళ్ళడం లేదంటే ఇదే నిజమైనటువంటి అవిధేయత అంటే. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉలమాలు చెబుతూనే ఉంటారు, మీరు వింటూనే ఉంటారు, ఉలమాలు చెబుతూనే ఉంటారు, మీరు వింటూనే ఉంటారు. ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అనుకుంటున్నారా? లేదు. దేనికైనా అల్లాహ్ ఒక లిమిట్ పెట్టుంటాడు. ప్రతి దానికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక లిమిట్ పెడతాడు. ఆ లిమిట్ దాటారో దాని తర్వాత ఇంకా అల్లాహ్ శిక్ష ఏ రూపంలో వచ్చి పట్టుకుంటుందో ఎవ్వడికి తెలియదు. నువ్వు ఈరోజు దర్గాల మీద ఉన్న ప్రేమతో, వాటి మీద ఉన్న పిచ్చి ప్రేమతో నువ్వు అల్లాహ్ ఆరాధన ఎగ్గొట్టేసి అల్లాహకు అవిధేయత చూపుతూ అల్లాహ్ ఆగ్రహానికి గురవుతూ నువ్వు ఇలాగే సాగిపోతున్నావు కదూ. ఏదో ఒక రోజున అల్లాహ్ నిన్ను పట్టుకుంటాడు. ఎంత భయంకరంగా పట్టుకుంటాడంటే అప్పుడు నువ్వు చేసిన ఈ చిల్లర ఆరాధన అంతా ఎందుకు పనికిరాదు. అల్లాహ్ పట్టు నుండి కాపాడేవాడు ఎవ్వడు లేడు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాల నుండి అయితే వారిస్తున్నాడో దానికి మనం దూరం అయిపోయి ఖచ్చితంగా మారాలి.
కావున ముస్లిం సమాజం నేడు షిర్కులో కూరుకుపోయి ఉంది. నిద్ర లేచినప్పటి నుంచి సమాధుల చుట్టూ, దర్గాల చుట్టూ తిరుగుతూ తాయెత్తులు, దారాలు, మూఢనమ్మకాలు వీటి పట్లనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఇదంతా మానేసి ఏకైకుడైనటువంటి అల్లాహ్ వైపునకు, అల్లాహ్ ధర్మం వైపునకు రావాలి. స్వచ్ఛమైన తౌహీద్ వైపునకు రావాలి. ఖురాన్ చేతబట్టాలి, హదీసులు చేతబట్టాలి, చదవాలి, హితబోధ గ్రహించాలి, హృదయానికి తీసుకోవాలి, ఆచరించాలి, భయభక్తులతో మసలుకోవాలి. అల్లాహ్, మేము తెలియక గతంలో షిర్కు చేశాము, కుఫ్రుకు పాల్పడ్డాము, అవిధేయతకు పాల్పడ్డాము, బిద్దాతులకు పాల్పడ్డాము, చెడులకు పాల్పడ్డాము, పాపకార్యాలకు పాల్పడ్డాము. నీ భయంతో మేము ఇదంతా విడిచిపెట్టేసి నీ మార్గం వైపునకు వస్తున్నాము, మమ్మల్ని క్షమించు ప్రభు అని ఏ విధంగా అయితే నూహు అలైహిస్సలాం వారి యొక్క జాతి ప్రజలు ఎవరైతే అల్లాహ్ ఆగ్రహం నుండి రక్షించబడి పడవ ఎక్కారో అలా మీరు అల్లాహ్ రక్షణ వైపునకు రావాలి. ఏ విధంగానైతే యూనుస్ అలైహిస్సలాం జాతి ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వెళ్ళిపోగానే అల్లాహ్ భయంతో మారిపోయిందో ఆ విధంగా మీరు కూడా మారాలి. లేదు కుక్క తోక వంకర మీవెంత చెప్పినా ఇలాగేనని చెప్పి అంటే గనక అల్లాహ్ ఆరాధన వైపునకు రాకుండా ఇదే షిర్కులో ఉంటే గనక అల్లాహ్ తాలా శిక్ష ఏ రూపంలో వచ్చి పట్టుకుంటుందో అది ఎవడు గ్రహించలేడు. ఒక చైనా కావచ్చు, ఒక దుబాయ్ కావచ్చు, లేకపోతే ఒక సోమాలియా దేశం కావచ్చు, ఒక బర్మా దేశం కావచ్చు, ఏది ఏమైనా జరగచ్చు, చెప్పలేం. కావున అల్లాహ్ వైపునకు మరలాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇన్ని సూచనలు, ఇన్ని నిదర్శనాలు, ఇన్ని విపత్తులు మన కళ్ళ ముందుర కదులుతున్నప్పటికీ కూడా ఇంకా నీ హృదయంలో భయం పుట్టలేదనంటే నిజంగా స్పష్టమైనటువంటి అవిధేయత అంటే ఇదే సోదరులారా. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అరేబియా నేలలో ఏ విగ్రహారాధన లేకుండానే చేశాడు, ఎలాంటి బిద్దాత్ అనేది లేకుండానే చేశాడు. కానీ ఈరోజు అదే అరేబియా నేలలో కొన్ని దేశాలలో గుడులు కట్టడము, చర్చీలు కట్టడము, స్వలాభాల కోసం, ప్రపంచ దేశాల మధ్యన ఐక్యత కోసం, ప్రపంచ దేశ రాజుల స్నేహాల కోసం ఈరోజు మళ్ళీ గుడులు కట్టడము, ఈరోజు మళ్ళీ చర్చీలు నిర్మించడము, ఈరోజు మళ్ళీ అదే గడ్డ మీదకి 1400 సంవత్సరాల క్రితం కొన్ని వేల లక్షల ప్రాణాలు అమర వీరుల త్యాగాలతో వారు బహుదైవారాధన లేకుండా తుడిచేస్తే మళ్ళీ ఈరోజు స్వలాభాల కోసం మళ్ళీ షిర్కును స్థాపిస్తున్నారు. అందుకే మొన్న దుబాయ్ దేశం ఏమైందో మీరు ఒక్కసారి చూశారు. ఇది అల్లాహ్ శిక్ష తప్ప మరేమి కాదు సోదరులారా. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే అక్కడ జరిగినటువంటిది, అక్కడ రోడ్లు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, పెద్ద పెద్ద మాల్స్ కావచ్చు, వాళ్ళు నిర్మించుకున్నటువంటి యొక్క ఏ విధమైనటువంటి ఆకాశ హర్మ్యాలు కావచ్చు, ఎలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని తలకిందులుగా చేశాడో మీరు చూశారు. కోట్ల రూపాయలతో నిర్మించుకున్నటువంటి అందమైనటువంటి భవంతులు కానీ, రోడ్లు కానీ ఏ విధంగా కొన్ని నేలమట్టమయ్యాయో కూడా మీరు చూశారు. ఇదంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు తీసుకొని వస్తాడు? మారాలని, మార్పు రావాలని. కావున సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే కలిమాను మనకు ప్రసాదించాడు, హిదాయత్ మనకిచ్చాడు. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. షిర్కు జోలికి వెళ్ళామో అల్లాహకు సుతరాము నచ్చదు, అవిధేయతకు పాల్పడ్డామో అల్లాహకు సుతరాము నచ్చదు. కావున సోదరులారా, మనలో మార్పు రావాలి. తౌహీద్ ఏకదైవారాధన వైపునకు రావాలి. అల్లాహను తప్ప ఇంకెవరిని చెయ్యెత్తి మొక్కకూడదు. అల్లాహకు తప్ప ఈ నుదురు ఇంకెవరికి సజ్దా చేయకూడదు. అల్లాహను అడగడానికి తప్ప ఇంకెవరిని అడగడానికి ఈ చేతులు పైకి లేయకూడదు. అల్లాహ్ ముందు తప్ప ఇంకెవరి ముందు సజ్దా చేయకూడదు. అల్లాహ్ ముందు తప్ప ఇంకెవరి ముందు రుకు చేయకూడదు. అల్లాహకు తప్ప ఇంకెవరి కోసం కుర్బానీ ఇవ్వకూడదు. అల్లాహకు తప్ప ఇంకెవరి కోసం ఏ రకమైన ఆరాధన కూడా చేయకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు నచ్చని పని ఏదైనా ఉందంటే అది షిర్కు. షిర్కుకు పాల్పడినటువంటి జాతి పైన అల్లాహ్ శిక్షలు ఖచ్చితంగా వస్తాయి సోదరులారా. దుబాయ్ని ఏమనేవారు? భూతల స్వర్గం అనేవాళ్ళు. అందరూ చూసిన వాళ్ళంతా భూతల స్వర్గం, భూలోక స్వర్గం దుబాయ్. ఏమైపోయింది? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా వాళ్ళ కోసం ప్రత్యేకంగా పబ్బులు నిర్మించడము, వాళ్ళ కోసం ప్రత్యేకంగా క్లబ్బులు నిర్మించడము, వాళ్ళ కోసం ప్రత్యేకంగా పార్కులు నియమించడము, వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడము,
మద్యం షాపులు ఓపెన్ చేయడము, అలాగే స్త్రీల యొక్క పరదాను రాను రాను మెల్లమెల్లగా తొలగించడము, ఇవన్నీ అల్లాహకు ఆగ్రహం కలిగించే పనులు. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జస్ట్ శాంపుల్ అలా వదిలిపెట్టాడు. మారారో ఓకే, మారకపోతే ఎండింగ్ ఫలితం దీనికంటే భయంకరంగా ఉంటుంది. ఏ విధంగా నూహు జాతి జల ప్రళయంలో కొట్టుకుపోయిందో, ఏ విధంగా లూతు జాతి పైన రాళ్ల వర్షం కురిచిందో, ఏ విధంగా ఐకా తుబ్బా జాతి పైన భూకంపం విరుచుకుపడిందో, ఏ విధంగా ఆది జాతి పైన ప్రచండమైన వడగాల్పులు వానగాలులు వచ్చాయో, ఏ విధంగా సమూది జాతి పైన భయంకరమైన శబ్దం ద్వారా తుడిచిపెట్టుకుపోయారో, ఏ రూపంలోనైనా రావచ్చు, ఎటువైపు నుంచి అయినా రావచ్చు, చెప్పలేం. కావున అల్లాహ్కు భయపడాలి, ఆయన వైపునకు మరలాలి, భయభక్తులతో మసలుకోవాలి, ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించాలి, ఖురాన్ హదీసును గట్టిగా పట్టుకోవాలి, ఖురాన్ హదీసులో ఉన్నది తప్ప ఇంకా రెండోది ఆచరించకూడదు. ఈ విధమైనటువంటి మార్పు మనలో వస్తే అల్లాహ్ ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు మన వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? బీజేపీ మన రాష్ట్రాల్లో లేదులేండి, మనకేం ఇబ్బంది లేదు, అది ఎక్కడో పై రాష్ట్రాల్లో ఉంది, మనకి ఇబ్బంది లేదు అనుకుంటున్నారు. సరే, మరి బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టింది ఎవరు? అల్లానే కదా. అధికారాలు ఇచ్చేవాడు, అధికారాలు తీసేవాడు ఎవరు? అల్లానే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే బనీ ఇస్రాయిల్ 5, 6, 7 వాక్యాల్లో ఏమంటున్నాడు? మేము మీపైకి శత్రువులను పంపించామని అల్లాహ్ అంటున్నాడు. ఎందుకు? అవిధేయతకు ఒడిగట్టిన వారిపైకి, షిర్కుకు పాల్పడిన వారి వైపుకు, వాగ్దాన భంగం చేసిన వారి వైపునకు అల్లాహ్ శత్రువులను నియమిస్తాడు. ఒకవేళ ఈరోజు ఈ ముస్లిం సమాజం ఈ దర్గాల మీద ప్రేమ, ఈ యొక్క బిదాతు ఏదైతే వదులుకోలేదో, ఈ షిర్కు పనులు వదులుకోలేదో, అలాంటప్పుడు అల్లాహ్ తాలా దుర్మార్గులైన రాజులను నియమిస్తాడు. వాళ్ళ చేత అణచబడతారు, త్రొక్కబడతారు, హింసించబడతారు. ఇదంతా జరగకూడదంటే మారాలి, మారి అల్లాహ్ వైపునకు రావాలి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు కూడా అధికారాలు ఇస్తాడు, మీకు కూడా పెత్తనాలను ఇస్తాడు, మిమ్మల్ని ఓ ఇంత పై స్థానంలో పెడతాడు, అవిశ్వాసుల పైన మీద ఆధిక్యత ప్రసాదిస్తాడు. మీరు గనక షిర్కును వదిలిపెట్టకపోతే, అవిధేయత మానుకోకపోతే, అల్లాహ్ తాలా మీ పైన అవిశ్వాసులను పై చేయగా పెట్టేస్తాడు. ఇది అల్లాహ్ యొక్క మాట, అల్లాహ్ యొక్క వాగ్దానం సత్యమైనది. కావున బీజేపీ అది ఎక్కడో ఉంది, మనకి ఇబ్బంది లేదని అంటే, నీ దాకా రాదని నువ్వు అనుకుంటున్నావా? బీజేపీ కాదు, రేపు ఇంకొకరిని తీసుకొని వస్తాడు అల్లాహ్ తాలా నిన్ను అణచడానికి, వాళ్ళ ద్వారా నిన్ను శిక్షించడానికి. కావున అల్లాహ్ వైపునకు మరలాలి, తౌహీద్ వైపునకు రావాలి. సోదరులారా, అవిశ్వాసులకైనా విశ్వాసులకైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అధికారాన్ని ప్రసాదించేవాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే షిర్కును స్థాపిస్తారో వాళ్ళకి నరకమే గతి. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నరకంలో 2 వ్యక్తులను చూశారు. 2 వ్యక్తులు ఎవరు? అమ్రు బిన్ లుహై, అమ్రు బిన్ కుజాయి అన్నటువంటి ఒక వ్యక్తి, సామిరి మూసా జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి. వీరిద్దరూ నరకంలో కాలిపోతుండగా చూశారు. వీళ్ళిద్దరు ఏం చేశారు? ఎవరైతే మక్కాలో విగ్రహాలను స్థాపించాడో ఆ వ్యక్తి నరకంలో కాలిపోతున్నాడు. ఎవరైతే మూసా అలైహిస్సలాం 40 రాత్రుల కొరకు తూరు పర్వతం మీదకి వెళితే ఆయన వచ్చేలోపే ఆవుదూడని విగ్రహంగా తయారు చేశాడు సామిరి. వీళ్ళిద్దరూ నరకంలో కాలిపోతుండగా మూసా అలైహిస్సలాం వారు చూశారు. షిర్కును స్థాపించిన వారు నరకానికి పోతారు. ఈ మాట మనం ఎందుకు చెబుతున్నామంటే, నిన్న రాత్రి నాకు కల్లో కనిపించారు ఈ ఆప్మాన్ దగ్గర గుడి కట్టమని, మొన్న రాత్రి నాకు కల కనిపించింది ఈ వాగులో గుడి కట్టమని, మొన్న రాత్రి నాకు కల కనిపించింది పలానా గుట్ట మీద దర్గా నిర్మించమని. ఇలా ఎవరైతే షిర్కు వైపునకు పురికొల్పుతున్నారో, ఈ గుడులు కట్టడానికి, చర్చిలు కట్టడానికి, ఈ యొక్క సమాధులు నిర్మించడానికి, దర్గాలు కట్టడానికి ఎవరైతే కారకులు అవుతున్నారో, రేపు వాళ్ళ పరిస్థితి అతి భయానకంగా ఉంటుంది సోదరులారా. ఎందుకు? భూలోకంలో వారు అల్లాహకు బదులు
వేరే ఆరాధ్యులను నిలబెడుతున్నారు. ఇది అతి ఘోరమైనటువంటి పాపం. కావున ఎవరైతే షిర్కును స్థాపిస్తున్నారో, షిర్కును నిర్మిస్తున్నారో అలాంటి వారు రేపు అతి భయంకరమైనటువంటి శిక్షకు గురవుతారు సోదరులారా. కావున షిర్కును వదిలిపెట్టాలి, స్వచ్ఛమైనటువంటి తౌహీద్ వైపునకు రావాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈరోజు ఒకవైపు కొన్ని చోట్ల నీళ్లు లేవని బెంగళూరు లాంటి యొక్క ప్రదేశాలలో, రాయలసీమ లాంటి ప్రదేశాలలో నీళ్లు లేవని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి కరువు పెట్టి బోర్లలో నీళ్లు ఇంకిపోయి నీళ్లు లేక అల్లాడిపోతున్న ప్రాంతాలు కొన్ని అయితే, వర్షాలు ఎక్కువైపోయి తుఫానుల దాటికి తట్టుకోలేక విలవెల్లాడిపోతున్న జాతులు కొన్ని, కొత్త కొత్త రోగాలతో సతమతమైపోతున్నటువంటి జాతులు కొన్ని, మొన్న తైవాన్లో అతి భయంకరమైనటువంటి భూకంపం, ఒక్కొక్క ప్రదేశంలో కొన్ని చోట్ల భూకంపాలు, ఇలాంటి యొక్క అతి భయంకరమైనటువంటి ఉపద్రవాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన భవిష్యవాణి ప్రకారం జరుగుతూనే ఉన్నాయి. కావున ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి పని ఏమిటంటే తౌబా చేసుకొని అల్లాహ్ వైపునకు మరలాలి. ప్రాణం పోయిన షిర్కు జోలికి మాత్రం వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా ఈ విగ్రహారాధన, బహుదైవారాధన, దర్గాల ఆరాధన చేస్తున్నారో అల్లాహ్తో భయపడి ఆ దరిద్రాన్ని వదిలిపెట్టి తౌహీద్ వైపునకు రావాలి. 5 పూట్ల నమాజును స్థాపించాలి, జకాతు చెల్లించాలి, రోజాలు పాటించాలి, స్తోమత ఉన్నవారు హజ్ ఉమ్రాలు చేయాలి, దైవ భీతితో మసలుకోవాలి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన అనుగ్రహాన్ని, ఆయన కారుణ్యాన్ని మన పైన కురిపిస్తాడు సోదరులారా. అల్లాహ్ తాలా ఖురాన్లో అంటున్నాడు, 13వ సూరే రాద్ 11వ ఆయతులో, ఏ జాతి అయినా సరే తనకు తాను మారనంత వరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు. ఏం చేయాలి? మనకై మనం మారనంత వరకు అల్లాహ్ మార్చడు. మనం మారాలి. మనం మారితే అల్లాహ్ మన స్థితిని మారుస్తాడు. స్థితి అంటే ఏమిటి? ఒకప్పుడు మక్కాలో బానిసలుగా ఉన్నవాళ్ళు, కట్టుబట్టలతో తరిమి వేయబడిన వాళ్ళు, కనీసం ఒక పూట తిండి కూడా గతి లేనటువంటి నిరుపేదలు గవర్నర్లు అయ్యారా లేదా? తర్వాత మక్కా విజయం తర్వాత రాష్ట్రాలను పరిపాలించారా లేదా? స్థితిని మారుస్తాడు అల్లాహ్. మీరు గనక తౌహీద్ మీదకి వస్తే, మీరు గనక షిర్కును విడిచిపెడితే అల్లాహ్ మీ స్థితిని మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కావున ఈరోజు మనం అణచబడుతున్న మైనారిటీలుగా ఉంటూ ఒక్కొక్క రాజకీయ నాయకుడు గెలిచినప్పుడల్లా మేము ముస్లిముల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఒకడంటే, ముస్లిముల దేశం నుండి పంపిస్తేస్తామని ఒకడంటే, ఈ బెదిరింపులకు భయపడాల్సినటువంటి బ్రతుకు ఎందుకు వచ్చింది? దేనికి వచ్చిందంటే సోదరులారా, మన చేతుల్లో ఉన్న ఈ అధికారం చేజారిపోయింది, మన గుండెల్లో ఉన్న విశ్వాస బలం తగ్గిపోయింది, మన శరీరంతో చేయాల్సిన ఆచరణ కరువైపోయింది. అందుకే అల్లాహ్ అనుగ్రహం మన నుండి వెళ్ళిపోయింది, దూరం అయిపోయింది. అల్లాహ్ అనుగ్రహం లేకపోతే అవిశ్వాసుల నాయకులయ్యి మనల్ని చిత్రహింసలు పెడతారు, వాస్తవం. అందుకే అల్లాహ్ అంటున్నాడు, మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి, చెడులకు, తప్పులకు, పాపాలకు దూరంగా ఉండండి, షిర్కును విడిచిపెట్టండి, మీ స్థితిని నేను మారుస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, మునీబీన ఇలైహి వత్తకు వాకీముస్సలా వలా తకూను మినల్ ముష్రికీన్. మీరు అల్లాహ్ వైపునకు మరలండి, అల్లాహ్కు భయపడండి, నమాజును స్థాపించండి, నిశ్చయంగా ముష్రికులలో మీరు చేరకండి. అంటే నమాజు ముష్రికేనని అల్లాహ్ తాలా అంటున్నాడు. అల్లాహ్ వైపునకు మరలి నమాజును స్థాపిస్తూ ఉంటే గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపైన ఆయన అనుగ్రహాలను కురిపిస్తాడు. లేదంటే గనక మనము ముస్లిములు అయినప్పటికీ కూడా ముష్రికుల కిందే మనమా లెక్క. సోదరులారా, ఎప్పుడైతే షిర్కును వదిలిపెడతామో ఆ జాతి పైన అల్లాహ్ యొక్క మద్దతు ఉంటుంది. షిర్కును వదిలిపెట్టకపోతే అల్లాహ్ పెట్టిన టైం అయిపోయింది అనుకో, దాని తర్వాత జాలిమీల్ని పంపిస్తాడు మన మీదకి. ఏ విధంగానైతే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బైతుల్ ముఖద్దీస్ని అప్పగించాడు,
కానీ వాళ్ళు ఏం చేశారు? ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత, ప్రవక్త ఉన్నప్పుడు బాగానే ఉంటారు, ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత అవిధేయత గుడి కడతారు. అప్పుడు అల్లాహ్ తాలా ఏం చేశారు? టైటస్ అనే రాజును పంపించాడు. టైటస్ రాజు ఏం చేశాడు? మస్జిద్ అల్ అక్సాను నేలమట్టం చేసేశాడు. అక్కడ ఉన్నటువంటి తౌరాతు గ్రంథాన్ని, దాని యొక్క ప్రతులను చించేసి కాళ్ళ కింద తొక్కేశారు. ఇది అల్లాహ్ సుబ్హానహు తాలా మేమే ఇలా చేశామన్నాడు అల్లాహ్. అలాగే ఈరోజు ముస్లిముల మీద విపత్తులు వచ్చాయంటే కారణం మన చేజేతులారా మనం చేసుకున్న పాప ఫలితమే. ఈరోజు మన మీద జాలిమీలైనటువంటి దుర్మార్గపు నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారంటే ఇది మన చేజేతులారా మనం చేసుకున్నదే. ఎప్పుడైతే ఒక ముస్లిం కలిమా లా ఇలాహా ఇల్లల్లాహ్లో షిర్కును తీసుకొని వచ్చి పెడతాడో అప్పుడు అల్లాహ్ అనుగ్రహం మన నుండి దూరం అయిపోతుంది. ఎప్పుడైతే అల్లాహ్ను మొక్కవలసిన విధంగా వేరే వారిని మొక్కుతాడో అప్పుడు అల్లాహ్ యొక్క శిక్ష మన పైన వస్తుంది. సోదరులారా, మనకు రక్షణ కావాలంటే ఏం కావాలి? అల్లాహ్ అనుగ్రహం, అల్లాహ్ కారుణ్యం కావాలి. అల్లాహ్ కారుణ్యం, అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది? ఒక ముస్లిం తౌహీద్ మీద ఉన్నప్పుడు, షిర్కుకు పాల్పడకుండా ఉన్నప్పుడు ఉంటుంది. షిర్కుకు పాల్పడ్డాడో వెళ్ళిపోతుంది, అల్లాహ్ కారుణ్యం దూరం అయిపోతుంది. అల్లాహ్ కారుణ్యం దూరం అయిపోయిందంటే రక్షణ వలయం మనకు తెగిపోయినట్టే, ఇంకా రక్షణ వలయం తెగిపోయినట్టే. కావున సోదరులారా, తప్పనిసరిగా మనము మారాలి. మారకపోతే బర్మా దేశంలో ఏం జరిగింది? 4 సంవత్సరాలు ఘోరమైనటువంటి ఒక విపత్తు జరిగి 4 సంవత్సరాలు. ఏం జరిగింది 4 సంవత్సరాల క్రితం? బుద్ధులు ఏ విధంగా ముస్లిములను చేతులను వెనక కట్టేసి వరిగడ్డి వేసి దానిపైన పెట్రోల్ పోసి 100 మందిని తగలబెట్టి గొయ్యి తీసి కప్పెట్టిన సందర్భాన్ని మీరు చూశారా లేదా? ఎందుకు ఇలా జరిగింది? రాజంపేటకు వచ్చారు ఎవరు? బర్మా దేశం నుండి ఒక టీం వచ్చారు చందాల కోసమని. దాదాపు 60 మందిని మేము చూసాం. ప్రతి వాడి మెడలో నల్ల దారాలు ఉన్నాయి, తాయితులు ఉన్నాయి. ఎందుకు వస్తుంది అల్లాహ్ మద్దతు? నువ్వు దారాలని, తాయితులని, నిమ్మకాయలని, టెంకాయలని నువ్వు నమ్ముకుంటా ఉంటే అల్లాహ్ మద్దతు వస్తుందా? అల్లాహ్ నమ్మవలసిన విధంగా వస్తువులు నమ్మడం, అల్లాహ్ను నమ్మవలసిన విధంగా మూఢనమ్మకాలను నమ్మడం, అల్లాహ్ను ఆరాధించవలసిన విధంగా సమాధులను ఆరాధించడం, ఈ విధంగా నువ్వు షిర్కుకు పాల్పడుతుంటే అల్లాహ్ మద్దతు దేనికి వస్తుంది? దేనికి అల్లాహ్ నిన్ను కాపాడాలి? అల్లాహ్ నీకు జీవితాన్ని ఇచ్చి, నిన్ను పుట్టించి, నీకు ఉపాధినిచ్చి, నీకు ఆలుబిడ్డలనిచ్చి, ఈ భూమండలం పైన నిన్ను ఒక స్వేచ్ఛ జీవిగా పుట్టించి పరీక్ష నిమిత్తం నన్ను ఆరాధించమని నిన్ను ఇక్కడికి పంపితే ఆయన అనుగ్రహాలు వదిలిపెట్టి, ఆయన మర్చిపోయి, ఆయన ఆరాధనకు దూరం అయిపోయి మట్టిలో చనిపోయినటువంటి ఒక శవాన్ని దేవుడిగా పట్టుకొని మొక్కటం, ఇలాంటి దుర్మార్గులను, ఇలాంటి అవిధేయులను అల్లాహ్ ఎలా ఇష్టపడతాడు? ఎందుకు కాపాడతాడు? అల్లాహ్ కాపాడడు. కావున తౌహీద్ మీద ఉంటే ఏ విధంగా 313 మంది అవిశ్వాసులను, ఏ విధంగా 1000 మంది అవిశ్వాసులను 313 మంది విశ్వాసులు జయించారో ఆ విధంగా తౌహీదే గనక మనలో ఉంటే, నిజమైన విశ్వాసం మన హృదయంలో ఉంటే గనక, అవిశ్వాసులు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నప్పటికీ కూడా, విశ్వాసులు 100 మంది ఉన్నప్పటికీ విశ్వాసులదే పై చేయి పెడతాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. కానీ నిద్ర లేచినప్పటి నుంచి షిర్కులో కూరుకుపోయి, నీకు దర్గాలంటే ఎందుకింత పిచ్చి, దారాలంటే ఎందుకింత ప్రేమ, ఈ తాయితులు మూఢనమ్మకాలంటే ఎందుకింత పిచ్చి, ఏ ముస్లిం కుటుంబంలో చూసిన గుమ్మానికి ఇంత మూట ఏలాడుతూ ఉంటుంది. అల్లాహ్ను నమ్మవలసిన విధంగా వాటిని నమ్ముతూ అల్లాహ్ మద్దతు నాకు లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది? చేసేది దరిద్రపు పనులు చేస్తూ అల్లాహ్ మద్దతు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక చోట బయానిస్తున్నాను, సిగరెట్ల గురించి, బీడీల గురించి, తంబాకు, కైనీల గురించి చెప్పాను. సోదరులు అన్నారు, గురువుగారు మీరు వాటి గురించి ఎందుకు చెప్పారండి? ఈ మజీద్ ముతవల్లే ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నాడు, అవన్నీ అమ్ముతా ఉంటాడు, ఆయన కోపడతాడు అట్టడి మీరు చెప్పకూడదని అన్నారు. అస్తగఫిరుల్లా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కుల్లు ముష్కరిన్ హరాం, మత్తు కలిగించే ప్రతి చిన్న విషయం కూడా హరాం అని చెప్పారు. మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు బోధించిన విషయాలు మేము ఉమ్మతుకు బోధిస్తున్నాం. అంటే మజీద్ ముతవల్లి కిరాణా కొట్టు పెట్టుకొని సిగరెట్లు, బీడీలు అమ్ముతున్నాడని ధర్మాన్ని దాచిపెట్టాలా? ధర్మాన్ని కప్పెట్టాలా? ఈ విధమైనటువంటి సమాజం ఉన్నప్పుడు వినాశనానికే గురవుతుంది. చూడండి, చాలామంది కూడా
చెడుల కోసం కూడా దైవాన్ని మొక్కే వాళ్ళు ఉన్నారు, చెడుల కోసం కూడా దైవాన్ని ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. చాలామంది చూడండి, సారాయి ఏంటి? మనుషుల ప్రాణాలు తీసేది. సారాయితో మనుషుల జీవితాలు నాశనం అయిపోతాయి. దివాలా తీస్తాడు, భార్య బిడ్డలో కుటుంబం రోడ్డున పడుతుంది. అలాంటి చెడులతో వ్యాపారం చేసుకుంటూ దైవాన్ని ఆరాధిస్తారు. పొద్దున్నే షాపు ఓపెన్ చేస్తాడు. షాపు ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్రాందీ షాపులోని కొన్ని పట్టాలు ఒక మూలన ఉంటాయి. వస్తానే కడ్డీలు వెలిగిస్తాడు, కర్పూరం ఆరతిస్తాడు. ఆ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా దీవెన ఇస్తూ ఉంటాడనమాట. ఇచ్చేసి ఆ వ్యాపారంలో లాభం కలగాలని దేవుణ్ణి మొక్కుతాడు. ఆ వ్యాపారంలో లాభాలు రావాలని మొక్కుతూ ఉంటాడనమాట. అంటే ప్రజలు ప్రాణాలు తీసే ఆ యొక్క సారాయిలో నీకు లాభం రావాలా? ప్రజల బ్రతుకులు నాశనం అవుతున్నటువంటి ఆ సారాయి అమ్ముకొని నువ్వు బాగుపడాలా? ఇందులో దేవుని యొక్క మద్దతు ఉంటుందా? దేవుని సహాయం ఉంటుందా? ఉండదు. అయితే వారికి సారాయి అమ్ముతూ మేము లాభాన్ని కోరుకోకూడదన్న విషయం ఎందుకు తెలియట్లేదు? వాళ్ళు మొక్కుతుంది సృష్టికర్తను కాదు. సృష్టికర్తను మొక్కుతుంటే ఏది హలాలో ఏది హరామో వాళ్ళకి తెలిసేది. కానీ వాళ్ళు మొక్కుతుంది మనుషులతో తయారు చేయబడినటువంటి చిత్రపటాలను కాబట్టి వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకున్నారు. అదే సృష్టికర్త అయిన అల్లా అయితే స్పష్టంగా చెప్పాడు, సారాయి నిషేధము అని చెప్పి. ఈ విధంగా ప్రజల్లో చాలామంది అల్లా నిషేధించినటువంటి వాటితో వ్యాపారం, తాయెత్తులు దారాలు వేసుకోవడాన్ని అల్లా ఇష్టపడడు, షిర్క్ అని చెప్పాడు. ఆ షిర్కు వస్తువులతోనే దుర్మార్గులు వ్యాపారం చేసుకుంటున్నారు. రాక్షసుడు బొమ్మ, ఎర్రగుడ్డలో టెంకాయ, పచ్చగుడ్డలో టెంకాయ, ఇవి షిర్కు, వాటితో వ్యాపారం చేస్తున్నారు. రాగి ఇత్తడి రేకుల్లో 786 నెంబర్లు రాసి ఇంకా ఏవేవో ఆయితుల కృషి లాంటి రాసి అమ్ముకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. ధర్మాన్ని బోధించి ఖురాన్ను చేతబట్టి ప్రజలకు సన్మార్గం వైపునకు తీసుకురావాల్సినటువంటి మౌల్ సాబులే ఈరోజు వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఎందుకు రావయ్యా అల్లా శిక్షలు? దేనికి రాదు అల్లా యొక్క ఆగ్రహాలు? కావున సోదరులారా, తప్పనిసరిగా మారాలి. మారితేనే అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని తప్పనిసరిగా క్షమిస్తాడు. కావున ఆ 60 మంది బర్మా దేశం నుంచి ఎవరైతే వచ్చారో ప్రతి వాడి మెడలో తాయెత్తు దారం ఉంది. అస్తగ్ఫిరుల్లా. మరి నిండా షిరుకులో మునిగిపోయి ఉన్నప్పుడు అల్లా మద్దతు నీకు ఉండదు. తౌహీద్ మీదకి వస్తే అల్లా మద్దతు ఉంటుంది. అందుకే అవిశ్వాసుల చేతుల్లో క్రూరంగా వాళ్ళు చంపబడ్డారు. సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏమంటున్నాడు తెలుసా? 22వ సూర అల్ హజ్ 38వ ఆయతలో అల్లా అంటున్నాడు, ఇన్నల్లాహ యుదాఫిఉ అనిల్లదీన ఆమను ఇన్నల్లాహ లా యుహిబ్బు కుల్ల కవ్వాలిన్ కఫూర్. అల్లా తాలా అంటున్నాడు, నిశ్చయంగా అల్లాహ్ నికార్సైనటువంటి విశ్వాసుల నుండి శత్రువులను పారదోలుతాడు. అల్లాహు అక్బర్. చూడండి అల్లా ఏమంటున్నాడో. నికార్సైన విశ్వాసులు ఎవరు తెలుసా? ఎవరు? లా ఇలాహ ఇల్లల్లా కలిమా పలికిన తర్వాత వాడి గొంతు మీద 100 మంది కత్తి పెట్టినా, 100 కత్తులు వాడు గొంతు మీద పెట్టినా చావనైనా సస్తాడే గాని ఇతరుల బహుదైవ ఆరాధకులను మొక్కను కాక మొక్కడు. అలాంటి వాడు నికార్సైన ముస్లిం. అలాంటి వారి నుండి అల్లా శత్రువులను పారదోలుతాడంట. మరి అల్లా తాలా తర్వాత ఏమంటున్నాడు? విశ్వాసఘాతకులైన కృతజ్ఞులను అల్లా సుతరాము ఇష్టపడడు. విశ్వాసఘాతకులను అల్లా ఇష్టపడడంట. విశ్వాసఘాతకులు ఎవరు చెబుతా. ఎవరంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడంటారు కదా, అంటే అతని నుండి సహాయం పొంది, ఇప్పుడు మీరు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఎవడో 20,000 డబ్బులు ఇచ్చి ఆదుకున్నారు. ఆదుకున్నందుకు గాను మీరు అతనికే ద్రోహం తలపెట్టారు. దీన్ని ఏమంటారు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. అలాగే నువ్వు నడుస్తున్న నేల అల్లాహది, పీల్చుకుంటున్న గాలి అల్లాది, ఈ జీవితమే అల్లాది, కానీ ఆరాధన మాత్రం కదలలేని బొమ్మకు చేస్తున్నావు. ఇది విశ్వాసఘాతుకం అంటే. అల్లా కోసం ఖర్చు పెట్టావు, ఉరుసులు గంధాల కోసం లక్షలు తగలేస్తావు. మసీదుకు చందా 100 రూపాయలు ఇవ్వు, తాయెత్తు పెడతా 1000 రూపాయలు కొనుక్కుంటావు, దారానికి 500 ఇస్తావు. ఇది విశ్వాసఘాతుకం అంటే. ఇలాంటి విశ్వాసఘాతుకులను
అల్లా సుతరాము ఇష్టపడడు. కావున అల్లా తాలా అంటున్నాడు, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిదుల్మి ఉలాయిక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. ఎవరైతే విశ్వసించిన తర్వాత తమ విశ్వాసంలో షిర్కును కలవనీయకుండా జాగ్రత్త పడ్డారో, షిర్కు అనేటువంటి మలిన్యాన్ని కలవనీయకుండా ఎవరైతే సురక్షితంగా కాపాడుకున్నారో అలాంటి వారు అమన్ అంటే వారికి శాంతి ఉంది. సన్మార్గం మీద ఉన్నవారు కూడా వాళ్ళే. కావున షిర్కుకు మనం తప్పనిసరిగా దూరంగా ఉంటేనే అల్లా యొక్క శిక్షలు మన మీద రావు. కావున మారాలి. ఎలా మారాలి? ఏ విధంగానైతే మూసా అలైహిస్సలాం కాలంలో ఫిరౌను దర్బార్లో 70,000 మంది మాంత్రికులు మూసా అలైహిస్సలాంకి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నటానికి వచ్చారు. ఆ 70,000 మంది మాంత్రికులు ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం వారు కర్రను విసరగా అది పెద్ద సర్పమైపోయిందో, ఏ విధంగా ఆయన చేతిలో ఆయన చంకలో చేయి పెట్టి చూపగా వెలుగు వెలిగిందో, ఆ నిదర్శనాలను చూసి తమ మాంత్రిక శక్తులన్నింటిని కూడా వదిలిపెట్టేసి ఫౌల్కి అస్సహరతు సాజిదీన్ ఖాలు ఆమన్నా బిరబ్బిల్ ఆలమీన్ రబ్బి మూసా వ హారూన్. అందరూ 70,000 మంది మాంత్రికులు మూసా అలైహిస్సలాం వారు ఆ పామును చూపగానే ఒక్కసారిగా సజ్దాలో పడిపోయారు. మేము కూడా విశ్వసిస్తున్నాను, మూసా హారూన్ల ప్రభు అయిన అల్లాను మేము కూడా నమ్ముతున్నామని ఆ మాంత్రిక జాల విద్యనంతా వదిలిపెట్టి షిర్కును వదిలిపెట్టి మూసా అలైహిస్సలాం వెంట నడిచారు. ఆ విధంగా మీరు మొక్కుతున్న దర్గాలను, సమాధులను, ఈ దారాలను, తాయితులను, మూఢనమ్మకాలను విడిచిపెట్టి అల్లా వైపునకు రండి, ఖురాన్ గ్రంథాన్ని చేతపట్టండి. అప్పుడు అల్లా సుబ్హానహు తఆలా మీ స్థితిగతులను మారుస్తాడు. అవిశ్వాసుల పైన మీకు పెత్తనాన్ని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు. అప్పుడు అల్లా సుబ్హానహు తఆలా మీ పైన అనుగ్రహాలు కురిపిస్తాడు. లేదు మేము మారము, మేము వదిలిపెట్టమనంటే గనక అల్లా తాలా మీ స్థితిని రోజు రోజుకు కిందికి దిగదొక్కుతూనే ఉంటాడు. కావున అప్పుడు ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాదు, అంతకు మించిన ఇంకా ప్రభుత్వాలు వచ్చి మనల్ని పాతాళానికి తొక్కడం ఖాయం సోదరులారా. కావున ఏదైనా ఒక జాతి పైన అల్లా అనుగ్రహం, అల్లా యొక్క కారుణ్యం దిగాలంటే, అల్లా రహమత్ దిగాలంటే మన జీవితంలో, మన కుటుంబంలో, మన వాడలలో, మన ప్రాంతాలలో, మన సంతానంలో షిర్కును లేకుండా చెయ్యాలి. అప్పుడు అల్లా యొక్క మద్దతు అనేది వస్తుంది. ఈరోజు నిజంగా ఎలాంటి వారు ఉన్నారంటే, ముస్లింలు ఎలా తయారయ్యారంటే సోదరులారా, మా నాయన కాలం నుంచి మేము ఈ పార్టీనే, మా కుటుంబం ఎప్పటి నుంచో ఆ పార్టీనే, ఆ పార్టీకి మేము ఓట్లు వేసేది. ఆ నాయకుడు బీజేపీ కాళ్ళ దగ్గర పోయినా ఓకే పర్వాలేదు, మేము ఆ నాయకుడికే ఓటేస్తాం. అస్తగ్ఫిరుల్లా. ఈరోజు ప్రతి చోట పండితులు ఇదే చెబుతున్నారు సోదరులారా, మీరు వేసే ఓటు తీసుకెళ్ళి మీ శత్రువు కాళ్ళ దగ్గర పెడుతున్నాడు వాడు. అయినప్పుడు కూడా మీరు మా నాయకుడు అని నెత్తి మీద పెట్టుకొని మీరు అతని వెనకాల మీరు నడుస్తున్నారు. అస్తగ్ఫిరుల్లా. సోదరులారా, ముస్లింల పండితుడైనటువంటి మహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహమతుల్లాహి అలైహి గారు నవాకిజే అల్ ఇస్లాం అన్నటువంటి ఒక కితాబ్ రాశారు. ఇస్లాం నుండి బయటకు పోయేటటువంటి 10 అంశాలు ఏవంటే, ఒక ముస్లిం అవిశ్వాసిగా మారిపోయే 10 అంశాలు ఏంటంటే, ఇస్లాంకు శత్రువైన వాడికి సహకరించిన వాడు ఇస్లాం నుండి బయటకు వెళ్ళిపోతాడు. కానీ ఈరోజు నీ ఇస్లాం ధర్మం పునాదులని కూలగొట్టాలనుకున్న శత్రువుకు నువ్వు ఈరోజు మద్దతు ఇస్తున్నావు. నీ షరియతులో ఉన్న ఒక్కొక్క మూలాన్ని, అజాన్, తలాక్ ఇలాంటి విషయాలను ఒక్కొక్కటి కూకటి వేలతో పీకేస్తున్న శత్రువుకు నువ్వు ఓటేయడానికి ఈరోజు సిద్ధపడుతున్నావు. ఎక్కడుంది నీలో విశ్వాసం అసలు? అంటే ఎన్ఆర్సి, సిఏఏ ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులకి మద్దతుగా సంతకం పెట్టిన వాళ్ళకు నువ్వు ఓటేస్తున్నావా? నిన్ను ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు నువ్వు ఓటేస్తున్నావా? ఎవరికేస్తున్నావు ఓటు? అంటే వాడు నీ శత్రువైనా పర్వాలేదు, నీ నాయకత్వం ప్రేమ అల్లా కంటే, ఆయన ధర్మం కంటే పొంగిపోతుందా? అస్తగ్ఫిరుల్లా. ఇది కాదు విశ్వాసఘాతుకం అంటే. నీ ధర్మాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నీ మస్జిదుల నుండి అజాన్ రానీయకుండా చేస్తున్నాడు, తలాక్ అన్నటువంటి యొక్క షరియతు మూలాలను కూలదోస్తున్నాడు. అయినా కూడా నీలో చలనం లేదు, మా నాయకుడే గొప్ప. ఇదే నీ విశ్వాసం. సరే, నీ నాయకుడి మీద నీకు ఇంత ప్రేమ ఉంది కదా, చెప్పమను ఒకసారి. ఎన్ఆర్సి, సిఏఏ బిల్లులకు మేము మద్దతు ఇవ్వము, మేము సంతకం పెట్టాము అని ఒక్కసారి ఎదురు తిరిగే దమ్ముందా నీ నాయకుడికే? లేదు. అయినా కూడా నీకు వాడు బీజేపీ కాళ్ళ దగ్గరికి పోయినా, నీ ఓట్లని తీసుకుపోయి వాడి కాళ్ళ కాడ పెట్టినా నీకు మాత్రం నీ నాయకుడే గొప్ప.
ముస్లింలారా మారండి. మారకపోతే భారతదేశంలో మన స్థాయి కూడా ఏదో ఒక రోజున ఒక బర్మా లాంటిది అవుతుంది. ఏదో ఒక రోజున అవిశ్వాసుల చేతిలో చిత్తుగా నలిగిపోవడం కూడా ఖాయం. కావున అల్లాహ్ ధర్మం కంటే గొప్పది నాయకుడు కాకూడదు, పార్టీ కాకూడదు, ఏ రాజకీయం కూడా కాకూడదు. మొట్టమొదటగా ఒక ముస్లిం యొక్క హృదయంలో అల్లాహ్ ధర్మానికే ప్రాధాన్యత ఉండాలి. అల్లాహ్ యొక్క ధర్మానికి నష్టం కలిగించేవాడు వాడెంత నాయకుడైనా సరే నాకు అక్కర్లేదు, ఎలాంటి వారైనా సరే నాకు అవసరం లేదు. ఇస్లాంకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో, ఇస్లాంకి ఎలాంటి నష్టాన్ని ఎవరైతే చేకూర్చరో, ఇస్లాంకి ఎవరైతే ఇబ్బంది పెట్టరో, ముస్లిం వినాశనాన్ని ఎవరైతే కోరుకోలేదో అలాంటి వారికి మనం ఓట్లు వేయాలి. అలాంటి వారి పక్షాన మనం నిలవాలి. మేము ముస్లింలను దేశం నుండి బయటికి పంపిస్తాము, రిజర్వేషన్లు రద్దు చేస్తాము, సిఏఏ ఎన్ఆర్సి బిల్లులు ప్రవేశపెడతాము, అజాన్ బ్యాన్ చేస్తాము, హిజాబ్ బ్యాన్ చేస్తాము, తలాకు తీసేస్తాము అని ఛాలెంజ్లు విసురుతుంటే సిగ్గులేదు నీకు? ఆ పార్టీకి కొమ్ములు కాసేటువంటి వారి వెనకాల నడచడానికి? సోదరులారా, ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే బలంగా ముస్లింలు ఈరోజు కళ్ళు మూసుకొని అజ్ఞానులైపోయి ఉన్నారు, చీకటిలో తచ్చాడుతున్నారు, మంచేదో చెడేదో గ్రహించలేకున్నారు, నీ నెత్తి మీదకు వస్తున్నటువంటి విపత్తులను గ్రహించలేకున్నారు. కావున మేల్కోండి, నిద్ర లేవండి. రేపు మీ సంతానాన్ని హతమార్చే స్థితి రాకముందే మీరు మేలుకోండి. మీ ధర్మాన్ని కూకటి వేలుతో పెకలేయక ముందే మీరు మేలుకోండి. ముస్లిం సమాజం మీద విపత్తులు రాకముందే, అధికారంతో అణచబడక ముందే మీరు మేలుకోండి. లేదు పార్టీకి కొమ్ములు కాస్తాం, నాయకుల చెప్పుల పాదాల కింద బతుకుతామనంటే ఇక మీ స్థితిని ఎవ్వడు మార్చలేడు. కావున షిర్కును వదిలిపెట్టండి. ముస్లిం సమాజానికి నష్టం కలిగించే ప్రతి కార్యం నుండి దూరంగా ఉండండి. ఇస్లాం మేలు కొరకు, ఇస్లాం అభివృద్ధి కొరకు, ఇస్లాం ఔన్నత్యం కొరకు మనమంతా కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఈరోజు ఇతర రాష్ట్రాలలో రోడ్డు మీద పోతున్నటువంటి స్త్రీల మీద కుంకాలు జల్లి హేళన చేసే స్థితి రేపు నీ వీధికి కూడా వస్తుంది, జాగ్రత్త. నీ ఇంటి ఆడవారికి కూడా వస్తుంది, జాగ్రత్త. మేలుకో, లేదంటే కనుక అది ఎక్కడో ఉంది మనకు లేదు కదా అనేటటువంటి దోబూచి మాటలు వద్దు. నిజంగా మనలో మార్పు రావాలి. మన శత్రువు ఎవడో ఖచ్చితంగా మనం కనిపెట్టాలి. మన ముస్లిం సమాజం మీద వస్తున్నటువంటి కీడుల నుండి మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, చివరగా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విపత్తులు, ఎన్నో వినాశనాలు, ఎన్నో ఉపద్రవాలు, ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనలో ముస్లింలలో షిర్కు చేసే వాళ్ళు ఉన్నారు, షిర్కు మానుకోవాలి. బిదా చేసే వాళ్ళు ఉన్నారు, బిదాతు మానుకోవాలి. అవిధేయతకు పాల్పడే వాళ్ళు ఉన్నారు, అవిధేయత మానుకోవాలి. పాపాలు కూడిగట్టే వాళ్ళు ఉన్నారు, పాపాలు మానుకోవాలి. ఖురాన్ చేతబట్టాలి. సోదరులారా, ఖురాన్ చేతబట్టిన జాతి సన్మార్గం మీద ఉంటుంది. ఖురాన్ చదివిన జాతి, ఖురాన్ను అనుసరించిన జాతి, ఖురాన్ను ప్రచారం చేసిన జాతి సన్మార్గం మీద, రుజుమార్గం మీద ఉంటుంది. ఖురాన్ను విడిచిపెట్టేసిన జాతి అధోగతి పాలవుతుంది, అపమార్గం మీద ఉంటుంది. కావున సోదరులారా, ముస్లిం సమాజం మేలు మనం కాంక్షించాలి. ముస్లిం సమాజం యొక్క మంచిని మనం కోరుకోవాలంటే ఖచ్చితంగా మనం షిర్కును వదిలిపెట్టి అల్లా ఆగ్రహం నుండి రక్షించబడి సన్మార్గం వైపునకు రావాలి. ఇస్లాం ధర్మంలో మనము నిక్కచ్చిగా, నిష్టగా, నిజాయితీతో ఉండాలి. అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా మనందరికీ బ్రతికినన్నాళ్ళు ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి రక్షించుగాక. అల్లా మనల్ని ఖబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లా మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లా మనల్ని దుర్మార్గులైనటువంటి నాయకుల నుండి రక్షించుగాక. ఆ అధికారుల యొక్క కీడుల నుండి రక్షించుగాక. సమస్త ముస్లిం సమాజంని మేలుపైన ఉంచుగాక. అల్లా సుబ్హానహు తఆలా దుర్మార్గులైనటువంటి నాయకుల అన్ని కీడుల నుండి సమస్త ముస్లిం సమాజాన్ని అల్లా రక్షించుగాక. అల్లా సుబ్హానహు తఆలా ముస్లిం సమాజానికి హిదాయత్ ప్రసాదించుగాక. అల్లా ముస్లిం సమాజానికి అవిశ్వాసులపైన అధికారాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.